గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2020లో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ టేకప్ చేసింది. వర్షం పడినప్పుడల్లా బస్తీలు కాలనీలతో పాటు అనేక రోడ్లు నీట మునుగుతున్నాయి. అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే ఇటీవల చేపట్టినటువంటి రసూల్పురా దగ్గర పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయాయి అంటున్నారు. ఒకసారి ఆ రసూల్పురా పనితో పాటు ఆ బేగంపేట్ పరిసర ప్రాంతాల్లో చేసేటువంటి ఎస్ఎన్డిపికి సంబంధించిన పని కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఎంతవరకు వచ్చినాయి, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంది, పబ్లిక్ ఏమంటున్నారు అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, మనం రసూల్పురా దగ్గరకు వచ్చినాము. సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్ళే మార్గంలో జరుగుతున్న పనులు ఎట్టకేలకు కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ పనులు చేసినటువంటి కాంట్రాక్టర్ మాట్లాడదాము. అన్న, దాదాపుగా 3.5 నెలలు అయినట్టుంది ఈ పనులు మీరు పూర్తి చేసి. ఇప్పుడు ఎంత వర్షం పడినా కానీ ఎట్లాంటి ఇబ్బంది ఉండదా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి? ఉండదు. ఇప్పుడు మొత్తం ఎట్లా చేసిరన్న, ఎన్ని గడ్డర్స్ చేసిర్రు అండ్ ఎన్ని లేయర్స్ వచ్చినాయి దీని మీద? ఇది వచ్చేసి ఒక గడ్డర్లో ఒక లైను, దానిపైన అవి కలుపుకున్న స్లాబ్, ఆ తర్వాత వేరే ఇంకోటి, మొత్తం 3 లేయర్లు వచ్చినాయి. ఎన్ని మీటర్లు ఉంటుందన్న పని ఇది? స్లాబ్ ఏమో 18, 12 మీటర్లు ర్యాంపు, అటు పక్క 12 మీటర్లు ర్యాంపు. ఇంత లేట్ కావడానికి కారణం ఏమేమి ఉన్నాయన్న? వర్షాలు ఒకటి వాటర్ పైప్ లైన్ ఒకటి కింద ఉంది. వాటర్ పైప్ లైన్, ఎలక్ట్రికల్ లైన్, వర్షం, అందుకే వర్షాలు మెయిన్. ఇప్పుడు ఈ రెండు వైపులో, ఒకటి పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ పోయే వైపు అవతల వైపు, సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట వచ్చే వైపు ఇది. ఈ రెండు పనులు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఇంకో పనులు చేస్తున్నారు కదా, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎక్కడ వరకు అది? అది మినిస్టర్ రోడ్లో అండి వర్క్. అది ఈ వర్క్ మూమెంట్ అయినాక ఒక 10 days తర్వాత పర్మిషన్ ఇస్తామని చెప్పారు. అది పర్మిషన్ ఇస్తే అది కూడా స్టార్ట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు అవతల వైపు ఎన్ని గట్టర్లు వేసిరు, ఇతల వైపు ఎన్ని గట్టర్లు వేసిరు? అక్కడ 18 వేసినాము, ఇక్కడనేమో 20 వేసినాము. ఇక్కడ 20 వేసి, అంటే ఇది స్పాన్ కొద్దిగా పెద్దగా ఉంది, అక్కడ క్లియరెన్స్ లేక కొద్దిగా తక్కువ వేసినాం. ఇప్పుడు మొత్తము ఈ మీ ప్యాకేజ్ మొత్తం అంటే ఆ మినిస్టర్ రోడ్డు ఈ రెండు వైపుల పనులు మొత్తం కలిపి 10 కోట్లు అన్నారు. అవును, 10 కోట్లు. అతల వైపుది 5 కోట్లు, అది 5 కోట్లు, ఇది 5 కోట్ల వరకు అయిపోవచ్చు. రాబోయే రోజుల్లో ఎంత పెద్ద వర్షం పడినా కానీ సమస్య లేదు. ఈసారి ఇంతకన్నా వర్షాలు పడ్డాయి, ఎలాంటి ప్రాబ్లం కాలేదు. ఇంకా ముందుకు ఇంకా సిల్ట్ తీస్తే ఇంకా చాలా ఫ్రీగా వెళ్తాయి. ఓవరాల్గా అయితే రసూల్పురా దగ్గర మాత్రం పనులు ఓవరాల్గా కంప్లీట్ అయ్యాయి. ఇక ఇక్కడ బ్రాహ్మణవాడిలో ఎస్ఎన్డిపికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఒకసారి అక్కడికి వెళ్దాం. ప్రస్తుతం నేను బ్రాహ్మణవాడిలో ఉన్నా. ఇగో ఇక్కడ పనులు చూడవచ్చు. ఇక్కడ మార్చ్ ఎండింగ్లో పనులు స్టార్ట్ అయ్యాయి. 2 నెలల్లో పనులు కంప్లీట్ చేస్తాము అని అధికారులు చెప్పారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఇప్పటికీ 8 నెలలు కంప్లీట్ అయింది. మరో 6 నెలల సమయం అయితే క్లియర్గా పట్టేటువంటి అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇటీవల వర్షం కురిసినటువంటి సమయంలో పరిస్థితి ఎట్లా ఉండే, ఇబ్బందులు ఏమైనా వచ్చినాయా? మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. పెద్దగా ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, మొన్న వర్షాలు బాగా వచ్చినాయిగా, ఇబ్బంది వచ్చిందా? నీళ్ళు వచ్చినాయి సార్, 3 సార్లు వచ్చినాయి ఇంట్లో. ఎందుకంటే ఈ డ్రైనేజీలు నిండి సాపు కలిపోక నీళ్ళు వచ్చినాయి. అది ఇప్పుడు ఈ గోడ కడుతుర్రు, వీళ్ళు పనులు చేస్తున్నారు చాలా రోజులు చేయబట్టి. మరి ఎప్పుడైతే అని ఏమన్నా అడిగితే చెప్తుర్రా? మేము అడిగితే అయితాయమ్మా అని చెప్తుండ్రు. అంతే, అయితాయమ్మా, తొందర పడొద్దు అని 1 నెల రోజులు ఆపిండ్రు. ఎందుకంటే ఇంకేమో మరి బిల్లు రాలేదన్నారు. ఈ పనులు సరిగా రాక, పనులకు పైసలు ఇయ్యక బిల్లులు రాలేదు అన్నారు. మరి ఇప్పుడు నేను 50 ఏళ్ళ నుంచి ఉన్నా ఈడ, మాకు ఇన్ని రోజులు నీళ్లు రాలేదు. ఇప్పుడే అది మొత్తం మట్టి నిండిపోయి నీళ్లు వస్తున్నాయి. ఈ నాలా పనులకు సంబంధించిన సూపర్వైజర్ ఉన్నారు, మాట్లాడదాం ఆయనతోని. పనులు అప్పుడు ఏడున్నాయి, ఇప్పుడు వరకు ఆడనే ఉన్నాయి? లేదు, స్టార్ట్ చేసినాం ఆల్రెడీ 10 days అవుతుంది, వర్క్ నడుస్తుంది. వర్షాల వల్ల మనకు వాటర్ కింది నుంచి పైకి రేజింగ్ లేవాలి కదా, దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడు వర్క్ నడుస్తుంది. ఇప్పుడు ఆడ ముంగల చూస్తే ఈడ వరకు అయితే బాల్ ఉంది, మళ్ళీ ఆడ కనీసం ఒక మెష్ కానీ అట్లాంటి జాగ్రత్త చర్యలు ఏం తీసుకోలేదు ఎందుకు? అక్కడ ఆల్మోస్ట్ అక్కడ వర్క్ వాళ్ళు ఎన్నిక రెడీగా ఉంది. అక్కడ ఏమైందంటే మనం ట్రెంచ్ కింది కొడితే వెహికల్స్ అనేటివి ముంగల్కి రావు, రోడ్ ఎర్రర్ అయిపోతుంది. దానివల్ల ఇది ఇక్కడ వరకు అయిపోతుంది. ఈ వర్క్ కంప్లీట్ చేసినాక అది వాళ్ళే. ఇప్పుడు ఈ 45 కోట్ల రూపాయల పనుల్లో మొత్తం మీరు చేయాల్సిన పని ఎంత? 200 మీటర్ల
250 మీటర్లు మా సార్కి ఇచ్చారు. దాని తర్వాత ఏందనేది మనకు అంత ఎక్స్ప్లెయిన్ లేదు. మీరు ఈ 250 మీటర్ల పని ఎప్పుడు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? ఈ 1 మంత్ 1.5 మంత్లో అయిపోతుంది కంప్లీట్. వర్షం రాకపోతే, వర్షాలు వస్తే కొంచెం టైం పడుతుంది. నువ్వు నీ పని కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే ఒక కాంట్రాక్టర్గా లేదా సూపర్వైజర్గా ఈ భరోసా చేయగలుగుతా వాళ్ళకి? వర్క్ కంప్లీట్ అయినాక వర్షం వాటర్ అనేది ఇక్కడ ఇతలకి అయితే రాదు, వచ్చే ఛాయిస్ లేదు. ఎందుకంటే సపరేట్ డ్రైనేజ్ లైన్ గిట్లా సపరేట్ వాటర్ లైన్ సపరేట్ వేస్తారు. దీన్ని వర్షం పడ్డాక వర్షం వాటర్ అనేది ఇతలకి రాదు వర్క్ కంప్లీట్ అయినాక. ఖచ్చితంగా ఒక 1.5 మాక్సిమం 2 నెలల పని కంప్లీట్ అవుతుంది అంటున్నావు. ఆల్మోస్ట్ అక్కడ 25 మీటర్స్, అక్కడ 35 మీటరే ఉంది. ఇంకా అది 2 చేసేస్తే కంప్లీట్ వర్క్ 250 మీటర్లు కంప్లీట్. రెగ్యులర్ గా పని చేస్తున్నాం అంటారు వాళ్ళు. అయితే రెగ్యులర్ గా చేయడన్నా అసలు పని చేయడం 1 రోజు 2 రోజులు చేస్తారు, 1 వారం వరకు గ్యాప్ ఇస్తారు. 1 మంత్ అయింది. 1 మంత్ కి ఒక్కసారి మాల్ పడుతుంది. ఎక్కడ ఏమన్నా అంటే ఇంకా మాకు పైన పైసలు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు, అవి ఇస్తలేరు అంటారు. ఆ పైసలు మీద మీరు చూసుకోవాలి. అలాంటప్పుడు మీరు దీంట్లోకి దిగకూడదు. పైసలు ఉంటే దిగాలి, లేకుంటే దిగకూడదు. అలాంటప్పుడు ఎందుకు దిగి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? పెద్దమ్మా, ఇప్పుడు నువ్వు చూస్తే ఎప్పటి వరకు అవుతుంది అనిపిస్తుంది నీకు అంచనా? జస్ట్ నెల అయిపోయింది మాలేసి. నెల నుంచి మొన్న ఒక నాడు వేసినారు. మళ్ళీ ఇప్పుడు వరకు అక్కడ పని మోజులు లేదు, ఇది లేదు. మరి ఏం చేస్తారు వాళ్ళు చేస్తారని గ్యారెంటీ మాకేముంటది? మరి పెద్ద మనుషులు అంటారు మస్తు పనులు చేస్తున్నాం, అన్ని పనులు చేస్తున్నాం, హైదరాబాద్ లో ఉండే పబ్లిక్ కి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం అంటారు. మరి ఇబ్బందులు ఇవ్వాలి లేటు అంట. వాళ్ళు ఏడ ఉండో మాట్లాడితే ఎట్లా? వచ్చి చూస్తేనే కదా మాట్లాడాల్సింది. మరి చూసినాక కానాలే మాట ఏదైనా కానీ, చూడకుండా అంటే ఎట్లయితుంది? రావాలి, ఏ టైంలో ఏ పని చేస్తున్నారు, ఎక్కడ ఏం పని ఇచ్చినారు వాళ్ళకు కూడా తెలియాలి కదా. తెలిసి వచ్చి చూసుకున్నాలి వాళ్ళు కూడా, ఇచ్చిన వాళ్ళు కూడా. చేస్తోళ్ళు ఉండాలి, ఇచ్చిన వాళ్ళు ఉండాలి. ఎవరు లేదు, ఇచ్చిన వాళ్ళు లేరు, చేస్తోళ్ళు లేరు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పనులు ఎందుకు చేస్తలేరని అడిగితే మాకు డబ్బులు వస్తలేవని వాళ్ళు సమాధానం చెప్తున్నారు. సో అప్పులు తెచ్చినప్పటికీ కూడా మరి డబ్బులు ఎందుకు రావట్లేదు అనేది మరొక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇది ఇంకొంచెం ముందుకు వెళ్దాము, అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంట్రాక్టర్ల మాట ప్రకారం దాదాపుగా 150 మీటర్ల పని ఇప్పటివరకు కంప్లీట్ అయింది. అంటే ఇక్కడ వరకు వాళ్ళ మాట ప్రకారం మనం చూసుకున్నా ఇక్కడ వరకు, అంటే ఇక్కడ నుంచి ఇంకా పనులు జరగాల్సి ఉంది. ఇంకో 100 నుంచి 120 మీటర్ల పనులు జరగాలి. అయితే ఇక్కడ ఎలాంటి భద్రత చర్యలు లేవు, అంటే గోడ లాంటిది లేదంటే మెష్ కూడా ఏం కట్టలేదు. సో వాళ్ళు చెప్తున్నటువంటి మాట, మనం ఇక్కడ మట్టి చూస్తున్నాం కదా, ఈ మట్టి మొత్తం కూడా ఇక్కడ వేసినాము, ఎవరు కూడా అందులో పడకుండా ఉంటారు అనేది కాంట్రాక్టర్లు చెప్తున్నారు. సో పిల్లలు బయటికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఒకసారి ఈ ఇంటికి ఈ మట్టికి డిస్టెన్స్ చూస్తే ఎంత తక్కువ 20 నుంచి 30 మీటర్లు మాత్రమే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి ఇల్లులు మొత్తం కూడా వర్షం వచ్చినప్పుడల్లా ఈ ఇంట్లలోకి మొత్తం నీళ్లు రావడము, ఈడి వరకు నీళ్లు వస్తున్నాయి అనేది ఇక్కడ నివసించే పబ్లిక్ చెప్తున్నారు. ముందు జిహెచ్ఎంసీ కమిషనర్ దీన్ని సూపర్వైజ్ చేసిర్రు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ దీన్ని సూపర్వైజ్ చేసిర్రు, దాని తర్వాత మున్సిపల్ మంత్రి సూపర్వైజ్ చేసిర్రు, హైదరాబాద్ నగర మేయర్ గ్రౌండ్ లెవెల్కి వచ్చి అయినప్పటికీ కూడా, ఇంత పెద్ద మనుషులు సూపర్వైజ్ చేసినప్పటికీ కూడా పనుల్లో పెద్దగా వేగం అయితే కనిపించట్లేదు అనేది గ్రౌండ్ లెవెల్ పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే ఒక 10% పనులు మాత్రమే గ్రౌండ్ లెవెల్లో కంప్లీట్ అయ్యాయి అనేది తెలుస్తుంది. ఇక 90% పనులు అన్నీ ఎప్పుడు కంప్లీట్ అవుతాయో అని హైదరాబాద్ నగరవాసులు ఎదురు చూస్తున్నారు. ఇది ఎస్ఎన్డిపికి సంబంధించిన పనులపై గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ నాగరాజుతో శ్రవణ్, V6 న్యూస్.